హాయ్ ఫ్రెండ్స్. పెద్దల మాట పెద్దల మాట కొన్ని పెద్ద మనుషులు ఒకప్పుడు పూర్వకాలంలో చెప్పేవాళ్ళు కదా. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది అని చాలా చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో మనకు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకు నానమ్మ, అమ్మమ్మ, తాతలు, నానమ్మ, తాతలు కూడా లేక వేరుగా అక్కడ విదేశాల్లో అక్కడ ఒంటరిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పెద్దల మాటలు ఎక్కడైనా దొరికినట్టయితే మన వీడియో రూపంలో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక పెద్దల మాట అయినప్పుడు అనేవాళ్ళు కదా. అట్లానే పెద్దల మాట లోపల ఏముంది అంటే, విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు తెలిసిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడనమాట. అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటున్నాడు, విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు తెలిసిన వ్యక్తిగా జీవించడానికి ప్రయత్నించు. అంటే ఈ చిన్న 2 సెంటెన్సుల్లో ఉన్నదానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. మనం ఎంతంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మనం కొంచెం విజయం అయిపోయి ఇంకేం సాధించిన అంటే మన పిల్లలను కూడా ఒకవైపు విజయాన్ని సాధించడానికి ప్రోత్సహించాలి, ఇంకోవైపు ప్రతి ఆ విలువలంటే మనకు ఉన్నాయి కదా, సోషల్ వాల్యూస్, సొసైటీ వాల్యూస్, సోషల్ వాల్యూస్ని కూడా పిల్లలకు తెలిసే వ్యక్తిగా మనము జీవించాలి. మన పిల్లలకు వాటిని మనం విడమర్చి చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళను రేపు సంఘానికి, సొసైటీకి ఎంతో ఉన్నతమైన పౌరులుగా వాళ్ళని మనం తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రుల పైననే ఉన్నాయి. ఎందుకంటే ఉన్నత చదువులు ఏ విధంగా అయితే మనం ఇవ్వగలుగుతున్నామో, డబ్బులు పెట్టి అక్కడ ఇక్కడ, అలానే ఉన్నతమైనటువంటి విలువలను కూడా ఇవ్వడము మన తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. మన కుటుంబ వ్యవస్థ పైన ఎంతగానో ఉందని గమనించండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది మన పెద్దలు చెప్పినటువంటి మాట. అందుకప్పుడు పెద్దల మాట పెరుగన్నం మూట అన్నట్టుగా మనం ఈ కాలంలో చాలామంది పిల్లలకు విలువలు తెలుస్తలేవు. అలాంటి వ్యక్తులుగా పిల్లలను మనం తయారు చేద్దామని ఆశిద్దాం ఫ్రెండ్స్.